హలో ఎవరన్ స్మార్ట్ టెక్నో సపోర్ట్కి స్వాగతం. ఈరోజు నేను గూగుల్ ఎర్త్ అండ్ గూగుల్ స్ట్రీట్ వ్యూ అనే రెండు యాప్స్ గురించి చెప్తాను. ఇది 360 డిగ్రీస్ వ్యూస్లో చూడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక నా ఛానల్ మొదటిసారి విచ్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యాప్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లే స్టోర్ వెళ్ళి ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ స్ట్రీట్ వ్యూ అని ఆల్రెడీ టైప్ చేసి కాబట్టి చూపిస్తాను చూడండి. గూగుల్ స్ట్రీట్ వ్యూ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ చూస్తుంది, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అని ఇస్తాను. చూడండి, దీన్ని 5,000 మిలియన్స్ డౌన్లోడ్స్ అని జరిగింది. దీన్ని చాలా బాగుంటుంది. దీన్ని డైరెక్ట్గా ఓపెన్ అని ఇస్తాను. ఓకే, ఓపెన్ అవుతా ఉంది. ఇది పాపులర్ ప్లేసెస్ని స్ట్రీట్ వ్యూలో చూడొచ్చు. ఇండియాలో అయితే కొన్ని ప్లేస్లో స్ట్రీట్ వ్యూ చూడొచ్చు. ఇదే యూఎస్లో ఫారిన్స్లో అయితే అన్ని ప్లేసెస్లో స్ట్రీట్ వ్యూ అని చూడొచ్చు. చూడండి, ఇక్కడ తాజ్మహల్ అని టైప్ చేస్తాను నేను, ఫేమస్ ప్లేస్ కాబట్టి ఇండియాలో. చూడండి, తాజ్మహల్ అని టైప్ చేశాను. తాజ్మహల్ ఉత్తరప్రదేశ్ అని చూపిస్తుంది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఈ తాజ్మహల్ కానీ పిలుచుకుని పోతుందంటే స్ట్రీట్ వ్యూ అనమాట. ఓకే, తాజ్మహల్ ఇక్కడ చూపిస్తుంది. మీరు కానీ ఇక్కడ అయితే మీకు డాట్స్ ఎక్స్ప్లోర్ చూడొచ్చు, లేకపోతే ఇక్కడ స్లైడ్ చేస్తే మీకు కింద ఇమేజెస్ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ సారీ అండి, వస్తుంది. చూడండి, ఇక్కడ వ్యూస్ ఉంది, ఇండియన్ హైలైట్స్ అని. దీంట్లో ఏదైనా కావాలని ఇది ఇమేజ్ చూడాలంటే 360 డిగ్రీలు చూడొచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎట్లా ఓపెన్ అవుతుంది. సారీ, ఇది ఓపెన్ అవుతా ఉంది. తాజ్మహల్ చూడండి, ఇది తాజ్మహల్ ఎంట్రన్స్. చూడండి, ఇక్కడ తాజ్మహల్ మీకు చూడొచ్చు. ఇది తాజ్మహల్ అండి. చూడండి ఎట్లా ఎంత నీట్గా, ఇట్లా మూవింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది. చూడండి, కూడా వెళ్ళొచ్చు. దీన్ని జూమ్ చేయొచ్చు. ఇంకా దీని లోపల అంటే అవుట్ సైడ్ అంతా వెళ్ళి చూసుకొని రావచ్చు. చూడండి, మీకు చూస్తుంటే కనపడుతూ ఉంటుంది ఇంత దగ్గరలో ఇమేజ్ని. ఇది ఇమేజ్ 360 డిగ్రీస్లో ఉంటుందండి. కింద పైన అంతా చూడొచ్చు. చూడండి, సైడ్లో అంతా చూడొచ్చు. ఆఫ్కోర్స్ చూడండి ఎంత రౌండ్ మీరు నాకు డాట్స్తో ఒక వేలతో మొత్తం చూస్తున్నాను. పైన అంతా చూడొచ్చు. ఆఫ్కోర్స్ చూడండి, మొత్తం ముందర ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్స్ ముందర వెనకాల వెళ్ళేదాన్ని కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీరు ఏ పర్టికులర్ ప్లేస్ చూడాలనుకున్నా, వండర్స్ ఇండియాలో వరల్డ్లో టాప్ వండర్స్ చూడాలన్నా ఈ యాప్ ద్వారా చూడొచ్చు. ఇది యాప్ నెంబర్ 2 అండి. చూడండి, ఇది వేరే ఏది కావాలన్నా టైప్ చేయొచ్చు. ఇంట్లో ఇక్కడ టైప్ చేసిన తర్వాత గూగుల్ స్ట్రీట్ అని ఇస్తే ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇదే కాకుండా చూడండి డే అండ్ నైట్స్లో చూడండి పాపులర్స్ గేట్వే ఆఫ్ ఇండియా. చూడండి, గేట్వే ఆఫ్ ఇండియా చూద్దాము. గేట్వే ఆఫ్ ఇండియా చూడండి, ఇక్కడ ఇమేజెస్ చూస్తున్నాము. నెట్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి లోడ్ చూడండి. ఇండియా ఇది గేట్ అంటే ఇది ఎంత బాగుంది చూస్తానికి. 360 డిగ్రీస్లో ఉంటుందండి ఇది. ఈ డైరెక్షన్ కూడా చూపిస్తుంది. ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్ వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి 4 డాట్స్ చూపిస్తుంది వైట్ కలర్లో. చూడండి, ఆఫ్కోర్స్ చూడండి సూపర్గా ఉంది. చూడండి, ఇక్కడ ఇది ఇలా స్లైడ్ చేస్తే వేరే ఇమేజెస్ కూడా వస్తుంది. ఆఫ్కోర్స్ చూడండి, ఇంత సూపర్గా ఉందని. చూడండి, ఇది చూస్తే మీకు రియల్ 3D ఎఫెక్ట్లో ఉంటుందండి. ఇది చూస్తే మీ దగ్గర నుంచి చూస్తే ఎట్లా ఉంటుందో ఆ ఎఫెక్ట్లో ఉంటుంది. ఇది గూగుల్ స్ట్రీట్ వ్యూ అనే యాప్లో ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో ఈజీగా దొరుకుతుంది, మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ నెంబర్ 2 గూగుల్ ఎర్త్ అండి. ఓకే, ఇది క్లోజ్ చేసుకుందాం. గూగుల్ ఎర్త్ దీని వచ్చి ప్లే స్టోర్లో డైరెక్ట్గా దొరకదండి. ఇది నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, దాని నుంచి డౌన్లోడ్ చేసుకుంది. ఇది ఏమంటే ఇంకా ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేయలేదు. ఇది ఫారిన్లో అయితే చాలా బాగా ఓపెన్ అవుతుంది, యూజ్ చేస్తారు ఇది ఎక్కువగా. ఇది ఫారిన్లో మీరు వీధిగా కూడా వెళ్ళొచ్చు, అంత బాగుంటుంది. ఇది కూడా చాలా ఎఫెక్ట్. చూడండి, ఇది కూడా సూపర్గా ఉంటుందండి. ఇది కూడా ఇక్కడ టైప్ చేద్దాము. ఇప్పుడు ఈఫిల్ టవర్ టైప్ చేద్దామండి. ఈఫిల్ టవర్ చూద్దాము. సారీ, ఈఫిల్ టవర్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ప్యారిస్ లేకపోతే వేరేది ఎక్కడో వెళ్ళిపోతుంది. ఇది తమిళనాడులో చూపిస్తూ ఉంది. నాకు ప్యారిస్ కావాల్సింది. ప్యారిస్ చూడండి, ప్యారిస్ కానీ వెళ్తూ ఉంటుంది ఈఫిల్ టవర్కి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఎల్లో డాట్ ఒక మనిషిలాగా ఉన్న అక్కడ ఉంది. దీన్ని ఇక్కడ నుంచి స్లైడ్ చేసుకుని వచ్చి ఆ రెడ్ డాట్లో ఉంది కదా దాంట్లో కలిపేయాలండి, అంతే. ఈఫిల్ టవర్ అని చూపిస్తుంది. ఇది నెట్ స్లోగా ఉంది కాబట్టి ఇది లోడ్ అవ్వడానికి టైం పడుతూ ఉంది, లేకపోతే ఇంత నెట్గా ఓపెన్ అవుతుందండి. ఇది చూడండి, ఈఫిల్ టవర్ అని వచ్చేసింది. ఆఫ్కోర్స్ చూడొచ్చు మీరు ఇక్కడ ఈఫిల్ టవర్ అనేది 360 డిగ్రీస్లో చూడొచ్చు. మీరు ఎలా కావాలంటే అలా చూడొచ్చు దీన్ని. చూడండి, ఇక్కడ చూడండి దీంట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి.
దీంట్లో వెళ్ళాలంటే వెళ్ళొచ్చు మీరు. ఇలా వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలో అట్లా వెళ్ళొచ్చు. ఫుల్ హెచ్డీలో ఉంటుంది, 3D ఎఫెక్ట్ అండి ఇది. చూస్తే ఇలా మీరు దారి వెంబడ వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు నేరుగా. ఇదైతే ఇది యూఎస్లో అయితే మీరు ఎక్కడైనా ఇలా టైప్ చేసి ఎక్కడైనా దిగి అక్కడ నుంచి మీరు దారి వెంబడ రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏటీఎంస్ ఎక్కడ ఉన్నాయి, ఏ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి కూడా చూడవచ్చు. ఇది కూడా చాలా మంచి యాప్. నాకు తెలిసి ఇది చూస్తుంటే మీకు చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. మీరు కనుక ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. దీంట్లో చాలా టైం కూడా స్పెండ్ చేస్తారు మీరు. ఆఫ్కోర్స్ చూడండి ఈఫిల్ టవర్ని జూమ్ కూడా చేయొచ్చు. దీన్ని ఇంకా క్వాలిటీ రావాలి, నెట్ స్లోగా ఉంది కాబట్టి రావడం లేదు. ఇది ఇంకా డే నైట్లో కూడా ఉంటుంది. ఇది చూస్తే మీకు వస్తుంది. వెళ్ళాలంటే దీన్ని క్లిక్ చేస్తే యారోస్ని ఆ సైడ్లో యారోస్ పిలుచుకొని పోతుంది. మీకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్. ఆఫ్కోర్స్ మీరు ఇంకా ఫేమస్ ప్లేసెస్ ఏదో దాన్ని టైప్ చేసి చూడాలని చూసుకోవచ్చు. నా వీడియో చూసిన చాలా ధన్యవాదాలు. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.